ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అయితే చాలామంది ఎదురు చూసేది కార్తీక పౌర్ణమి అండి. కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి, శివుడికి ఎలా పూజ చేసుకోవాలి, అలాగే కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం 2025 సంవత్సరం మనకి ఎప్పుడు వచ్చింది, 365 ఒత్తి అనేది ఎక్కడ వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదండి. ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. ఈ కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. అయితే పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో పారే నీటిల్లో వదులుతూ ఉంటారు. అంటే కృత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే మనము ఉదయాన్నే వెలిగిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ శివాలయంలో ఈ 365 ఒత్తి వెలిగిస్తూ ఉంటారు. అయితే సోమవారాలు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ఉంటారు కొంతమంది చుక్క చూసి తింటూ ఉంటారండి. అంటే పగలంతా ఉపవాసం ఉండి నైట్ ప్రదోష వేళ అయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయండి. ఆ చుక్కలు చూసి సోమవారం భోజనం అయితే చేస్తారు. అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన అంత విశిష్టత కాదండి. అయితే కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోష కాలంలో సాయంత్రం 5 తరువాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందండి. నేను ఎన్నో వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, శివుడికి ఎంతో ఇష్టమైన ప్రదోష వేళ. ఈ ప్రదోష వేళలో శివలింగం ఇంట్లో పెట్టుకొని శివ అభిషేకం చేసిన, లేదంటే మీకు దగ్గరలో ఉండే కాలువల దగ్గరికి మీ దగ్గరలో ఉండే శివాలయంలోకి వెళ్ళి దీపారాధన చేసిన చాలా మంచిదండి. అలాగే ఈ ప్రదోష వేళలో ఆకాశ దీపం అని ఒకటి శివాలయంలో ఏర్పాటు చేస్తారండి. ప్రతి నిత్యం మీరు ఆకాశ దీపాన్ని దర్శించుకోండి, చాలా మంచిదండి. ఓకేనా? అయితే 5 తరువాత మీరు ప్రదోష వేళలో గుడికి వెళ్ళండి. అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పౌర్ణమి రోజు కార్తీక దీపం అయితే వెలిగించాలి. 365 ఒత్తి అనేది వెలిగించాలి. అయితే చాలామంది 365 ఒత్తి వెలిగించిన తర్వాత చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారండి. ఆ పొరపాట్లు ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా కార్తీక మాసం అంటే ఎక్కువగా మనకి మట్టి ప్రమిదలు గుర్తు వస్తుంటాయి. అయితే మట్టి ప్రమిదలతో పాటు పిండి దీపారాధనలు కూడా చేసుకోవాలి. వరి పిండితో అంటే బియ్య పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ దీపాలు వెలిగించుకోవాలండి. ముందుగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఆవు పాలు కొంచెం నెయ్యి వేసుకొని చపాతీ పిండిలాగా వేసి, అందరికీ తెలిసిందే కదా, ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మనము టెంపుల్లో మనము దీపారాధన చేస్తున్నామో అక్కడ చక్కగా పసుపు నీళ్ళతో అలికి ముగ్గు వేసుకొని 365 ఒత్తి అనేది మనం స్వయంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు దుకాణంలో కొనేస్తున్నారండి, అవి 365 ఒత్తి అనేది కౌంట్ అయితే ఉండవండి. ఒక్కసారి మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి అవకాశం లేకపోతే 365 ఒత్తి అనేది బయట నుంచి తెచ్చుకొని ఒక్కసారి లెక్క పెట్టుకొని మీరు దీపారాధన చేయండి. లేదంటే అందులో చాలా వరకు తక్కువ వస్తున్నాయి. నేను లాస్ట్ ఇయర్లో కూడా మీకు వీడియోలో చెప్పాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీకు ఓపిక ఉంటే చక్కగా 365 ఒత్తి అనేది ఇంటి దగ్గర తయారు చేసుకోండి. ఓపిక లేని వాళ్ళు 2 ఒత్తులు తెచ్చుకోండి, ఎందుకంటే ఒక్కొక్క కట్టలో 365 ఒత్తి అనేది ఉండదండి. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా 4 పక్కలు మనము 4 దీపాలు వెలిగించుకోవాలి. ఒక్క దీపము వెలిగించకూడదనమాట 365 ఒత్తి అనేది. ఆ తర్వాత 365 ఒత్తి వెలిగించేటప్పుడు ఖచ్చితంగా చిన్న పూజ అయితే చేసుకోవాలి. ముందుగా గణేషునికి చూడ ఉపచారాలతో కానీ మామూలు పంచోపచారాలతో కానీ చేసుకొని గణేషునికి ముందుగా ప్రసాదం నైవేద్యంగా పెట్టి ముందుగా ధూపం దీపం నైవేద్యం మనం గణేషునికి పూజ చేసుకోవాలి. గణేష్కి పూజ చేసుకున్న తర్వాత ముందుగా ఈ 365 ఒత్తి అనేది వెలిగించుకోవాలండి. అయితే ఎక్కువగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వెలిగించేసి అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. దయచేసి అసలు అలా వెళ్ళొద్దండి. మీకు అనేది పుణ్యం అనేది రాదు. నేను ఎన్నో వీడియోలో చెప్తున్నాను అనమాట. గుడిల్లో చాలామంది దీపాలు వెలిగించేసి అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. మన దీపం మనం కొండకి పోయిన తర్వాత అక్కడ ప్లేస్ అనేది శుభ్రం చేసుకోవాలన్నమాట. ఆ ప్రమిదలు తీసుకోవడం కానీ ఆ వరిపిండి మొత్తం తుడిచిపెట్టడం కానీ ఈ పువ్వులు తీసి గంగలో కలపడం కానీ చేసుకోవాలన్నమాట. అలా వదిలిపెట్టి రాకూడదు. ఎందుకంటే
ఎందుకంటే చాలామంది తొక్కుతూ ఉంటారు, తొక్కేటప్పుడు మనకి ఆ పాపం మనకు చుట్టుకుంటుంది, వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. అందుకే మీ అందరికీ ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. 365 ఒత్తు అనేది చక్కగా ముందుగా గణేష్ పూజ అయిపోయిన తర్వాత మొదటిసారి 365 ఒత్తు అనేది వెలిగించండి. ఆ తర్వాత పిండి దీపాలు కానీ ముందు మీరు పిండి దీపాలతో వెలిగించుకుంటే చాలా శ్రేష్టమండి. అలాగే మేము పిండి దీపాలు వెలిగించుకోలేమక్కంటే మంచిగా కొత్త ప్రమిదలు పెట్టుకెళ్ళండి, పౌర్ణమి రోజు వెలిగించుకోండి. 365 ఒత్తి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి అంటే 365 ఒత్తుకు కూడా మనం ప్రసాదం అనేది సమర్పించాలి. ఇంటి దగ్గర బెల్లం ముక్క అయినా ఏదో ఒక ప్రసాదం సమర్పించాలి. మేము 365 ఒత్తి అనేది మేము టెంపుల్లో మాకు దగ్గరగా లేవు, దూరంగా ఉన్నాయి అంటే మీరు తులసి కోట ఎలాగా మనము కార్తీక మాసంలో ఇంటి దగ్గర పెట్టుకొని పూజ చేస్తాం కదా, చక్కగా ఇంటి దగ్గర కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర 365 ఒత్తి అనేది వెలిగించుకున్న చాలా మంచిదనమాట. ఓకేనా? ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత కార్తీక పురాణం అనేది అక్కడ మనము గుడిలో చదువుకుంటే చాలా మంచిది. చాలామంది ఇంటి దగ్గర చదువుతూ ఉంటారు, అలవాటు ఉంటుంది, రోజుకొక అధ్యాయం. అయితే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తు అనేది మనం వెలిగిస్తాం కదండి, టెంపుల్లో చాలా రద్దీగా ఉంటుందన్నమాట ఆ రోజు. అప్పుడు మీకు అంటే అవకాశం ఉంటే అక్కడ పురాణం చదవండి, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక పురాణం చదువుకోండి. ఆ గుడిలో మీకు ప్లేస్ ఉండి చక్కగా ఈ దీపారాధన కొండెక్కినంత వరకు అక్కడే మీరు కూర్చొని చక్కగా మీరు కార్తీక పురాణం అనేది చదువుకోండి. ఆ రోజు అధ్యాయం చాలా చాలా మంచిదనమాట. మీ అందరికీ ఈ విషయం మీ అందరికీ గుర్తు తెచ్చుకోవాలనే నేను ముందుగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. టెంపుల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం 365 ఒత్తి వెలిగించేది మాత్రం ఖచ్చితంగా అవి కొండెక్కినంత వరకు మనం అక్కడే కూర్చొని మీరు పురాణం చదవకపోయినా సరే శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? వీడియో